హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మీ మొబైల్ కెమెరా యూస్ చేసి చేయగలిగే ఒక 4 అద్భుతమైన పనులు చెప్తాను. సో ఈ పనులు ఏంటంటే మీరు కెమెరాతోనే చేయొచ్చు, కాకపోతే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, థర్డ్ పార్టీ యాప్స్. దానిలో ఫస్ట్ పని ఏంటి అంటే కలర్ డిటెక్టర్. ఓకే, సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ కలర్ డిటెక్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏ కలర్ మీద అయితే దీన్ని తీసుకెళ్తారో దానికి సంబంధించి దీని కలర్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాను, పైన మీకు ఇక్కడ బ్లాక్ అని వచ్చేసింది చూసారా, పక్క కోడ్ కూడా వచ్చింది. ఓకే, సో ఎవరైతే ఎక్కువగా కలర్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి నా దగ్గర పవర్ లేదు, అందుకోసమే ఇది మీకేం చూపించలేకపోతున్నాను. ఓకే సార్, ఇక్కడ చూడండి రెడ్ ఉందా, ఈ రెడ్ మీద తీసుకెళ్తే చూడండి దాని కలర్ ఏంటి, దాని పక్కకు దానికి సంబంధించిన కోడ్ కూడా వస్తుంది. ఓకే, సో ఇలా ఎవరైనా ఎక్కువ కలర్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా వెబ్ డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి చూడండి ఇంకొకటి యూస్ఫుల్ యాప్ ఏంటి అంటే స్మార్ట్ మెజర్. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇది డిస్టెన్స్ చెప్తా అన్నట్టు. ఓకే, సో దీనికోసం మీ మొబైల్లో మ్యాగ్నెటిక్ సెన్సార్ ఉండాలి. ఇప్పుడు చూడండి నేను పక్కకు నా మౌస్ ఉంది. ఓకే, సో ఈ మౌస్ అనేది నాకు ఎంత దూరంలో ఉంది అంటే చూడండి 1.8 మీటర్స్ దూరంలో ఉంది. తర్వాత నేను ఇంకా దూరం వెళ్తున్నాను చూడండి, ఇక్కడ మౌస్ని ఇంకా దూరం జరిపితే ఇది ఎంత దూరం ఉంది అంటే 5 మీటర్స్ దూరం ఉంది, ఇలా చూపిస్తుంది అన్నట్టు. ఓకే, సో మీరు దీన్ని కావాలంటే క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మీకు మళ్ళీ ఫ్యూచర్లో కావాలి అనే దానికోసం చూడండి ఇలా క్యాప్చర్ చేసుకుంటే పక్క క్యాప్చర్ అయిపోయింది, దాని డిస్టెన్స్ అనేది పక్కకి ఎప్పుడు ఇలా పడి ఉంటుంది అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చి చూడండి మీరు మళ్ళీ దీన్ని రీసెట్ ప్రెస్ చేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చూడండి దాని హైట్ తెలుసుకోవాలనుకోండి, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క హైట్ తెలుసుకోవాలి మీరు అంటే ఇలా హైట్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ పక్కకు హైట్ చూపిస్తుంది చూసారా, ఎంత దూరంలో ఉంది ప్లస్ ఏంటంటే దాని హైట్ ఎంత, ఇవి రెండు చెప్తాయి అన్నట్టు. ఓకే, సో చాలా యూస్ఫుల్ యాప్. తర్వాత వచ్చి చూడండి ఇంకొకటి మనకు ఇన్స్టాంట్ హార్ట్ రేట్ అని ఉంటుంది. ఓకే, సో ఈ యాప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మన హార్ట్ రేట్ ఉంటుంది చూసారా, మన హార్ట్ బీట్ తెలుసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇది ఫేక్ యాప్ అనుకున్నాను, కాకపోతే ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. మేలా ఫీమేల్ అని అడుగుద్ది. ఓకే, సో తీసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీరు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత అలో ఇచ్చేయండి. ఓకే, అంటే మీ మొబైల్కి సంబంధించిన కెమెరా కోసం ఇది అలో ఏమని అడుగుద్ది. తర్వాత చూడండి మీ కెమెరాకి సంబంధించిన ఫ్లాష్ వస్తుంది. ఫ్లాష్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ ఫ్లాష్ కింద మీ ఫింగర్ని పెట్టాలన్నట్టు. ఓకే, సో మీ ఫ్లాష్ కింద మీ ఫింగర్ని పెట్టిన వెంటనే చూడండి మీ హార్ట్ రేట్ ఎంత ఉందో చెప్తాను అన్నట్టు ఇన్స్టాంట్గా. ఇప్పుడు నా హార్ట్ రేట్ అనేది ఇలా వచ్చిందనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇలా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో చాలా ఎక్యురేట్గా చూపిస్తుంది, కరెక్ట్గా చూపిస్తుంది. నేను చెప్పాను ఇంతకుముందు నేను స్టార్టింగ్లో ఇది ఫేక్ అని అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు ఇది కరెక్ట్గా చూపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, తర్వాత నాకు నచ్చిన ఇంకొక యాప్ ఏంటి అంటే టెక్స్ట్ ఫెయిరీ. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏం లేదు, మీ దగ్గర చాలా పెద్ద మ్యాటర్ ఉందనుకోండి, చాలా పెద్ద మ్యాటర్ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుంది తెలుసా, అంటే మీ దగ్గర ఒక 10 పేజీల బుక్ ఉంది. ఓకే, సో దాని అంతటిని టైప్ చేసే బదులు మీరు దీంతో ఫోటో తీసారనుకోండి, ఆ పేజ్ని మొత్తం మీరు టెక్స్ట్లోకి మారుస్తుంది. టెక్స్ట్లోకి మార్చిన తర్వాత దాన్ని మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఓకే బటన్ ప్రెస్ చేసుకున్నాను. తర్వాత చూడండి ఇక్కడ డౌన్లోడ్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతుంది, మీరు మీ లాంగ్వేజ్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ లాంగ్వేజ్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు చాలా లాంగ్వేజెస్ వచ్చాయి. అంటే మనకు ఇప్పుడు హిందీ కావాలనుకోండి, హిందీ కూడా తీసుకొని రావచ్చు అన్నట్టు. అంటే మనం ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు దానిలో హిందీ ఉంటే హిందీ వస్తుంది, అలా కాకుండా తెలుగు ఉందనుకోండి, తెలుగులో ఉన్న ఎడిటబుల్ టెక్స్ట్ కావాలి అంటే తెలుగు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఏది కావాలంటే మీరు దాన్ని ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేయండి. తర్వాత చూడండి ఇక్కడ పైన మీకు కెమెరా సింబల్ కనిపిస్తుందా, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి అలో చేసేయండి. అలో చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ టెక్స్ట్ అయితే ఉంటుందో ఆ టెక్స్ట్ని ఒకసారి స్కాన్ చేయండి. ఓకే, సో దానికోసం మీ దగ్గర ఒక టెక్స్ట్ ఉండాలి ప్రస్తుతానికి. ఓకే, నేను ఒకసారి ఫ్లాష్ లైట్ ఆన్ చేసేసి ఒక ఫోటోని క్యాప్చర్ చేస్తాను చూడండి. ఓకే, సో దీన్ని ఒకసారి క్యాప్చర్ చేద్దాం. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇది క్యాప్చర్ అయిపోయింది. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్నాను. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి గాట్ ఇట్ అని వచ్చిన తర్వాత మీకు ఎక్కడ వరకు కావాలి టెక్స్ట్ అంటే మీరు ఇలా సెట్ చేసేసుకోవచ్చు అన్నట్టు, క్రాప్ చేసేసుకోవచ్చు. మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ని ఇలా క్రాప్ చేసేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్రాప్ చేసేస్తాను. క్రాప్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుద్ది అంటే ఇక్కడ మనం స్టార్ట్ అని అడుగుతుంది. ఓకే, సో నేను ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే ఈ మన ఇమేజ్ ఏదైతే ఉందో అది టెక్స్ట్లో కన్వర్ట్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టెక్స్ట్లోకి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎందుకు వచ్చింది అంటే నా దగ్గర కరెక్ట్ లైటింగ్ లేదు ప్రస్తుతానికి. ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నాను అక్కడ పవర్ పోయింది, అంటే నేను ఓన్లీ ల్యాప్టాప్ లైట్ తోటే దీన్ని తీశాను, ప్లస్ మొబైల్ ఫోటో ఫ్లాష్ లైట్ తోటి క్యాప్చర్ చేశాను. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీ వస్తుంది. తర్వాత చూడండి ఇక్కడ మనకు దీన్ని కాపీ చేయొచ్చు, ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, పీడిఎఫ్లో కన్వర్ట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.